ఇక్కడ నుంచి అంతా 4 ఐలాండ్ ట్రిప్ 7 ఐలాండ్ ట్రిప్ వెళ్తారు అందరూ. అంగిడి పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. ప్రస్తుతానికి నేను యోనాంగ్లో ఉన్నా. క్రాబీలోని యోనాంగ్ ప్లేస్కి వచ్చిన. ఇక్కడి నుంచి ఒక డే ట్రిప్ అయితే వెళ్దామని చెప్పి, ఫుల్ డే ట్రిప్ వెళ్దామని చెప్పి అనుకున్నా. లాస్ట్ నైట్ వచ్చాను కదా, అక్కడ ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నా, హాంగ్ ఐలాండ్ ప్యాకేజ్. ఎందుకంటే హాంగ్ ఐలాండ్కి ఎక్కువ మంది వెళ్ళరు, బాగుంటుంది హాంగ్ ఐలాండ్. ఇక్కడ నుంచి అంతా 4 ఐలాండ్ ట్రిప్ 7 ఐలాండ్ ట్రిప్ వెళ్తారు అందరూ. నేనైతే హాంగ్ ఐలాండ్ వెళ్దామని చెప్పి అనుకున్నా. స్పీడ్ బోట్ తీసుకున్నాను. నాకైతే 900 బాతులు పడింది. ఒక 2 నెలల ముందు మా అన్న వచ్చినాడు, అప్పుడైతే 1200 బాతులు తీసుకున్నారంట. కొంచెం అన్ సీజన్ కదా అని చెప్పేసి 900 ఇంక్లూడింగ్ లంచ్ ట్రాన్స్ఫర్ అన్నీ కలిపి నాకు 900 బాతుల్లోకి వచ్చింది. నార్మల్ బోట్ తీసుకుంటే 700కే వచ్చేది. నార్మల్ ఉంటుంది, వెళ్తానే ఉంటుంది. దానికని చెప్పి స్పీడ్ బోట్ తీసుకున్నాను. పొద్దున్నే 8:30కి పికప్ ఉన్నింది. పికప్ తీసుకొని ఇదే స్పాట్, నా బ్యాక్గ్రౌండ్ చూసినానంటే ఇదే స్పాట్. ఇక్కడికి వచ్చినాను. ఇక్కడి నుంచి మనకి ఇట్లా మాత్రం ఈ ట్రిప్పులకి అంతా ఒక బ్యాండ్ ఇచ్చేస్తారు, దాని బ్యాండ్ పెట్టే కనిపెడతారు మన ఏ ట్రిప్ అని చెప్పేసి. ప్రస్తుతానికి నాకైతే బ్లూ ఇచ్చినారు. బ్లూ వచ్చి హాంగ్ ఐలాండ్కి, ఇంకొకటి గ్రీన్ ఉంది అది పీపీకి. మీరు వచ్చేటప్పటికి బ్యాండ్ కలర్లు మారుతుంది, కానీ ఇదే బ్యాండ్లో ఇస్తారు తిప్పించి మంచి, కానీ ఒక్కో కలర్ ఒక్కో దానికి ఉంటుంది. అట్లా క్రాబీ అయితే చాలా బాగుంది. క్రాబీలో మనం ఉండాల్సిన ప్లేస్ ఏమరా అంటే యోనాంగ్లో ఉండొచ్చు, ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. అన్ని దగ్గరగా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే. ఇక్కడ నుంచి మనం ప్యాకేజ్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. నేనైతే అదే చేసినాను, వెళ్ళి తీసుకుందామని చెప్పి. ఇదంతా నాతో పాటు వచ్చేవాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఐలాండ్ ట్రిప్ కదా అని చెప్పి ఇట్లా అవుట్ఫిట్ ఇట్లా ఉండాలి ఐలాండ్ ట్రిప్లకి. ఇంకా మస్ట్ క్యారీ బ్యాగ్లో నెసరీస్ తీసుకొని వచ్చుకోండి. మొబైల్ కవర్ కానీ, ఒక టవల్ కానీ, డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే అవన్నీ తెచ్చుకోండి. ఎందుకంటే ఫుల్ వాటర్ ఉంటుంది కదా, స్నోర్కెలింగ్ అవి ఇవి చేసినప్పుడు మొత్తం అయిపోతుంది. అందుకని చెప్పి తెచ్చుకునేది మేలు. ఇదే బ్యాచ్, జాతర బ్యాచ్ నాతో పాటు వచ్చేది. చూసినారంటే ఇదే మన ఫస్ట్ స్టాప్ ప్యారడైజ్ ఐలాండ్ అంట. అర్ధగంట సేపు ఇచ్చినారు వెళ్ళి నడవండి అని చెప్పేసి. ఎంత బాగుంది. మంచిగా ఉన్నాయి కొండలంతా. అదన్నా అర్ధగంట సేపు ఇచ్చినారు. ఇంకా వెళ్ళి ప్రశాంతంగా నడుచుకుంటూ కొంచెం టైం పాస్ చేస్తాం. ఇక్కడ మొత్తానికి 3-4 స్టాప్లు ఉన్నాయి ఇంట్లో మొత్తానికి. అందులో ఇది ఫస్ట్. రెండో దగ్గర భోజనాలు పెడతారేమో, భోజనాలు రెండో దగ్గర పెడతారేమో అనుకుంటా. కొంచెం మారుస్తున్నాయి. ఇల్లులో పెట్టుకొని ఉన్నారు కదా, బతికేటట్టే ఉండరు. బతకాలి ఇంక జనాలంతా రావాలంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఏదో ఒకటి చేయాలి కదా. ఇక్కడే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళొచ్చు. యాస్టీస్ అడవి ఉన్నట్టే ఉంది, అడవిలోకి వెళ్తున్నట్టే. కానీ మనకి వీళ్ళన్నీ కట్టున్నారు మనకి ఏమన్నా కావాలంటే. జనాలు నడిచి దారి కూడా వచ్చేసింది. అంగిడి పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. కొనుక్కోవచ్చు. బాగుంది. కొబ్బరి చెట్లు,
చూసారు కదా, బ్రహ్మాండంగా ఉంది. గ్రీనరీ వాటర్ కానీ చెత్తతో నిండిపోయింది. అంతా బాగానే ఉంది. ఏవో కేవ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే బ్రహ్మాండంగా ఉంది వ్యూస్ మొత్తం.
ప్లేస్ ఇది. వ్యూస్కి ఏ మాత్రం తగ్గట్లేదు మనకి. అయితే అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన 40 నిమిషాలు ఇచ్చినారు. 45 నిమిషాలు షూట్ చేసుకోవడానికి సరిపోయింది. ఆ పక్క ఈ పక్క ఎగిరి మీద పెట్టి ఇది ఉంది బ్రహ్మాండం ఉంటుంది. ఫోటోలు తీస్తున్నాను. అయినా ఫోటోలు తీసేది అలవాటు అయిపోయింది. ఉన్నాయి చేపలు ఉన్నాయి. చేపలు కావు ఏవో ఉన్నాయి. ఇది మన దాంతోనే వచ్చింది. ఒకటే వచ్చింది. అది కూడా మనకి ఎందుకులే ఉంది. మనం వచ్చినాము, వీడియోలు షూట్ చేసుకొని బయలుదేరాల. మళ్ళీ చూసినారా ఎక్కడ వదిలినారో అక్కడే వెళ్ళి మళ్ళీ అది విషయం. ఒక ఐలాండ్ అయితే అయింది. ఇంకా నాకు తెలిసి 2-3 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. 2 ఐలాండ్లు ఉన్నాయి. ఇంకా ఆ రెండింటికి వెళ్దాం. నాకు తెలిసి మోస్ట్లీ ఇప్పుడు టైం కూడా అయింది. తినేనికి తీసుకెళ్తారు. ఏదో ఒక ఐలాండ్లో ఆపేసి తినమంటాడు. తినేదానికి వెళ్ళాలా. తినిన తర్వాత మెయిన్ మనకి హాంగ్ ఐలాండ్ మెయిన్. అదే వ్యూస్ ఇదే ఒక రేంజ్ అనుకుంటే దీనికి మించి ఉంటుంది. అది హాంగ్ ఐలాండ్కి వెళ్ళిపోదాం. It's not a game, it's a rich thing.